నమస్తే వెల్కమ్ టు G7 మోటివేషన్ 1836లో పశ్చిమ బెంగాల్లోని కామర్పుకూర్ అనే గ్రామంలో గదాధర చటోపాధ్యాయ అనే బాలుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనిలో ఒక ప్రత్యేకత ఉండేది. చదువు కంటే భక్తి, ఆటల కంటే ధ్యానం, మనుషుల కంటే దేవుడే ఎక్కువ. కాళీ అమ్మ పేరు వింటే కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. దక్షిణేశ్వర్ కాళీ ఆలయం యువకుడైన గదాధరుడు దక్షిణేశ్వర్ కాళీ ఆలయంలో పూజారిగా నియమితుడయ్యాడు. కానీ అతని పూజ సాధారణంగా ఉండేది కాదు. దేవుణ్ణి విగ్రహంగా కాదు, తల్లిలా చూసేవాడు. అమ్మ, నువ్వు నిజంగా ఉన్నావా అని రోజూ ఏడ్చేవాడు. దేవదర్శనం కోసం తపన పడేవాడు. ఒకరోజు ఆ తపన తట్టుకోలేక అతను తీవ్రంగా విలపించాడు. అమ్మ, నువ్వు కనపడకపోతే ఈ జీవితం నాకు వద్దు. అదే క్షణంలో కాళీ అమ్మ ప్రత్యక్షమైంది అనే అనుభూతి అతనికి కలిగింది. ఆనాటి నుంచి గదాధరుడు రామకృష్ణ పరమహంస అయ్యాడు. అన్ని మార్గాలు ఒకే సత్యం. రామకృష్ణ పరమహంస గారు ఒక్క మతానికే పరిమితం కాలేదు. హిందూ సాధన, ఇస్లాం మార్గం, క్రైస్తవ భావన అన్నీ అనుసరించి ఒక్కటే మాట చెప్పారు. ఏ మార్గమైనా సరే చేరేది దేవుడినే. నరేంద్రుని మార్చిన గురువు ఒక యువకుడు వచ్చాడు. ప్రశ్నలతో, అహంతో, సందేహాలతో. ఆయనే నరేంద్రనాథ్ దత్త. నరేంద్రుడు అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా? రామకృష్ణులు ప్రశాంతంగా చెప్పారు, అవును, నిన్ను చూస్తున్నట్టే చూశాను. ఆ ఒక్క సమాధానం భవిష్యత్తులో స్వామి వివేకానంద అనే అగ్ని పర్వతాన్ని సృష్టించింది. చాలా సింపుల్గా రామకృష్ణ పరమహంస గారు పెద్ద పెద్ద గ్రంథాలేం రాయలేదు. అతను చెప్పింది చిన్న చిన్న మాటల్లోనే. భక్తి ఉంటే దేవుడు దగ్గర ఉన్నట్టే. అహం పోతే జ్ఞానం వస్తుంది. కాబట్టి మానవ సేవే దేవసేవ, ప్రేమే నిజమైన మతం అని చెప్పారు. మహాసమాధి 1886లో రామకృష్ణ పరమహంస గారు మహాసమాధి చెందారు. కానీ ఆయన శరీరం పోయినా ఆయన సందేశం పోలేదు. ఆ సందేశాన్ని వివేకానందులు ప్రపంచమంతా చాటారు. రామకృష్ణ పరమహంస మనకు చెప్పింది ఒక్కటే, దేవుణ్ణి భయపడకండి, ప్రేమించండి, నమ్మండి, పూర్తిగా లొంగిపోండి. ఎందుకంటే భక్తితో చేసిన పిలుపును దేవుడు ఎప్పుడూ తిరస్కరించడు. నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా దర్శనమిస్తాడు. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.